వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 12వ అధ్యాయం 26వ వచనం. ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడించును, అప్పుడు నేను ఎక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. ఒకడు నన్ను సేవించినలా నా తండ్రి అతనిని ఘనపరచు. అందరూ ఈ మాట గట్టిగా చెప్పండి. ఒకడు నన్ను సేవించినలా నన్ను వెంబడింపవలెను, అప్పుడు నేనెక్కడ ఉండునో అక్కడ నా సేవకుడు ఉండును. అతడు నా తండ్రి వలన అతని ఘనపరచు. చాలు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వీటిలో దీవించుగాక. ఆమేన్. చిన్న ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా మోకరించండి. మగవాళ్ళ వైపు కొంచెం ఎదురు కూర్చుంటే కుర్చీలు ఖాళీ ఉన్నాయి. వెనక వైపు కుర్చీలు ఖాళీగా, వెనక వైపు కుర్చీలు ఖాళీ లేవు. ఎదురు కుర్చీలు ఖాళీ ఉన్నాయి. కింద కూర్చోగలిగిన వారు కింద కూర్చోండి. చైర్స్ కొంచెం ఇబ్బందికరంగా పరుస్తుంది కాబట్టి ఈ విషయాన్ని మీరు గమనించండి. ప్రార్థన చేస్తున్నా. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు తండ్రి. గౌరవ పాత్రుడు దేవా స్తోత్రమైనా. మా పరలోకపు తండ్రి పరిశుద్ధుడా, ప్రేమ గలవాడ, కృపగల తండ్రి, స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు మీకు చెల్లిస్తున్నా. అయా మమ్మలను గత కాలమంతయు కాపాడు మీ రెక్కల నీడలో మమ్మల్ని భద్రపరిచారు. వందనాలు. దేవాన్ని సన్నిధిని మాకు ఇచ్చారు. వందనాలు. నేటి ఉదయకాలంలో ఈ ఆదివారం, ఈ మార్చి 2వ ఆదివారం తండ్రి మీ పరిశుద్ధ సన్నిధికి మమ్మల్ని తోడుకొచ్చారు. వందనాలు చెల్లిస్తున్నాం. స్తోత్రములు, స్తుతులు, నమస్కారములు తండ్రి. అయ్యా మీతో గడిపే చక్కని సమయం ఇచ్చారు. మిమ్మల్ని ఆరాధించే బాధ్యత ఇచ్చారు ప్రభా. వందనాలు వందనాలు వందనాలు. ఇప్పుడు వచ్చింది బిడ్డలకు వందనాలు చేస్తాం. మన తండ్రి ఎంతమంది సన్నిధికి రావాలో వారందరినీ ప్రభావ మీ సన్నిధికి ఏర్పాటు స్థలాన్ని తోడుకుని ఇప్పుడు వాక్యంలో చూడండి. ఈ బలహీనకరమైన నమ్మకం మీ శిలువ చాటున మరుగుపరచు. మీరే మాట్లాడి మహిమాను మా మంచి బోధకుడైన యేసయ్య నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. కూర్చుందాం. అందరికీ మరణాత. ప్రభువు నామమును బట్టి కృపయు సమాధానం మనకెల్లరికూ కలుగును గాక. ఆమేన్. ప్రభువునందు ప్రియమైన వారలారా, యోహాను సువార్త 12వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకున్నాం. చదవబడిన వాక్య భాగంలో ఒక ప్రాముఖ్యమైన 2 మాటలు ముఖ్యంగా ముందుంచాలనుకున్నాయి. అందులో మొదటి మాట, ఒకడు నన్ను సేవించిన నన్ను వెంబడించవలెను. రెండో మాట, అప్పుడు నేనెక్కడ ఉంటునో అక్కడ నా సేవకుడును ఉండును. గమనించండి ప్రియమైన వారలారా, యేసు ప్రభువారు మనతో ఏం మాట్లాడతారో ఈ మాట ద్వారా మనకు అర్థమవుతుంది. ఒకడు నన్ను సేవించినలా అనుందండి. సేవించడం అంటే ఆరాధించడము, స్తుతించడము, నమ్మడము, తెలుసుకోవడం, ఇవన్నీ అందులోకి వస్తాయి. మనలో చాలా మంది ఇలా మాట్లాడతాం, నాకు దేవుడు అంటే చాలా ఇష్టం, దేవుడు అంటే నాకు చాలా ప్రేమ, దేవుడు నేను నమ్మాను అని మనం మాట్లాడుతూ ఉంటాం కదా. మనందరికీ ప్రభు ఒక మాట చెప్తున్నారు,
ఒకడు నన్ను సేవించాడు అంటే అతడు నన్ను వెంబడించాలి. అంటే ఎప్పుడైతే దేవుని మనం వెంబడిస్తామో అదే నిజముగా మనం దేవుని సేవించడం అని ప్రభు మనకి దానికి వివరిస్తున్నారు. వెంబడించకుండా సేవించడం అనేది ఆ దేవునికి ఇష్టము, ఆ దేవుని ఉద్దేశం అది కాదు. చాలా మంది ఏమంటారంటే, కొంతమంది మాటలా ఉంటాయి, దేవుణ్ణి నమ్మినంత మాత్రాన చర్చికి వెళ్ళాలా అని కొంతమంది, ఇంట్లో దేవుడు లేడా అని కొంతమంది, ప్రతి వారం వెళ్ళాలా అని కొంతమంది. నేను అంటాను, దేవుడు లేడు అని ఎవ్వరు కూడా చెప్పడానికి వీలు. ఏ స్థలంలో కూడా దేవుడు లేడు అని చెప్పడం. ఎందుకంటే ఆకాశంలోకి ఎక్కినను అక్కడే ఉన్నావు, భూమి కింద ఉన్నాను నీవు అక్కడ ఉన్నావంటే పౌలు దాని ఆయన లేని స్థలం అంటూ ఏది లేదు. మోషేకి దేవుడు జవాబిచ్చాడు, నేను ఉన్నవాడను అనువాడనై ఉన్నాను. దేవుడు లేడని ఎవరు అనుకుంటారంటే బుద్ధిహీనులు అనుకుంటారు తన మనసు. దేవుడు లేడని ఎవరు చెప్పుకోరు. ఆయన లేని చోటు లేదు. కానీ ఆయన ఏం చెప్తాడు మనకి, ఒకడు నన్ను సేవించాడు అంటే అతడు నన్ను ఏం చేయాలి, వెంబడించాలి. వెంబడిస్తే దేవుడు సేవించిన వాడు అర్థం అవుతుంది. అయితే దేవుణ్ణి ఏ పరిస్థితుల్లో మనం వెంబడిస్తున్నాం? చాలా మంది ఆనందంగా ఉంటే వెంబడిస్తారు, కష్టం వస్తే ఆగిపోతుంది. కొంతమంది కష్టకాలంలో ప్రభువును వెంబడిస్తున్నారు, ఆ కష్టము తీరితే మరలా ఆగిపోతున్నారు. అలా కాదు దైవజనాంగమా. దేవుడు మనకేం చెప్తున్నాడంటే, దేవుళ్ళు ఆనందించు. అది కష్టమైన, నష్టమైన, సంతోషమైన, సమాధానమైన, కలిమి అయినా లేవి అయినా ప్రభు ఏం చేయాలో వెంబడించి నేర్చుకుంటే ఎల్లప్పుడూ ఆయనలో ఆయనతో మనం ఆనందించే వారిగా ఉంటాం. దేవుడు దీవించును గాక. దేవుడు ఆనందించాలి అంటే దైవ చిత్తం మనం చేయాలి. దేవుడు ఆనందించాలంటే దేవుని ఉద్దేశం నెరవేర్చాలి. ఆయన ఉద్దేశం అంటే ఒకడు నన్ను సేవిస్తున్నాడంటే అతను ఏం చేయాలి, వెంబడించాలి. సోదరులకు యోహాను సువార్త 18వ అధ్యాయం 15వ వచనాన్ని చూద్దాం. ప్రియమైన వాళ్ళ ఈ సందర్భం, ఈ 18వ అధ్యాయం మనం చూస్తే, యేసు ప్రభు సిలువకు వెళ్ళడానికి ఆయన ముందు పొందినటువంటి ఆ యొక్క భారం ఏదైతే ఉందో, ఆ కోర్టులో ఏదైతే ప్రభు నిలబడ్డారో, ఆ శ్రమను ఏదైతే భరిస్తున్నారో, ఈ అధ్యాయం అంతా మనకి అదే వివరణ కనబడుతుంది. ఇప్పుడు కష్టంలో బాధలో ఉన్నప్పుడు ఎవరైనా నాకు తెలిసిన వారు, నా బంధువులు, లేకపోతే నా స్నేహితులు, నా కుటుంబీకులు నా ప్రక్కన ఉంటారని అనుకుంటారు కదా. అలా కదా, ఎవరు అనుకుంటాం. ఇప్పుడు యేసు ప్రభు శ్రమలో ఉన్నారు. ఆయన మానవుడు కాకపోయినా చెప్పండి, మానవ రూపం వచ్చాడు కదా. చెప్పండి, ఆయన పక్షంగా ఎవరైనా ఉన్నారా అంటే వాక్యం వేల మందికి చెప్తే అందులో ఒక్కడు లేడు. వేల మందికి ఆహారం యేసయ్య వడ్డిస్తే ఒక్కడు అందులో లేడు. వేల మంది జీవితాలు వెలుగులు ప్రభు నింపితే వారిలో ఒక్కడు కూడా ప్రభు దగ్గర లేడు. మరి ప్రభు శిష్యులు 70 మంది, వారిలో ఒక్కడు లేడు. మొట్టమొదటి అపొస్తలులు 12 మంది, వారిలో ఒకే ఒక్కడు ఉన్నాడండి, ఆయనే యోహాను. ఎవరమ్మా? చూడండి, ప్రభువుని ఏ టైంలో వెంబడిస్తున్నాడు ఏంటంటే, సౌదానికి వల్ల యోహాను సువార్త 18:15 సీమోను పేతురును మరి ఒక శిష్యుడు ఉంది అంటే యోహాను సువార్తలో అది ఎవరి గురించో కాదండి, సువార్తికుడైన యోహాను గురించి. యేసు ప్రభువుల శిష్యుల్లో చిన్నవాడైన యోహాను గురించి, యేసయ్య రొమ్మున అనుకున్న యోహాను గురించి, యేసయ్య చేత ప్రేమించబడ్డ శిష్యుడైన పేరు కలిగిన యోహాను గురించి ఉంది. ఈ యోహానట యేసు ప్రభువుని వెంబడించాడు. ఎక్కడమ్మా? భయంకరమైన కష్టకాలంలో ప్రభువుగా, ప్రభువా నీకు అండగా నేను ఒక్కడున్నానని ప్రభు కూడా ఉన్నాడండి. ఎవరో పెద్దవాడిని పేతులేడు ఉన్నాడు. పేతులు దూరంగా ఉన్నాడు, అబద్ధం ఆడుతూ ఉన్నాడు. యేసయ్య ఎవరు నాకు తెలియదంతా ఉన్నాడు. అదే
అది ఇంకా ప్రభుకి ఎంతో గాయం. కానీ యోహాను గారు అయితే మాత్రం యేసుని వెంబడిస్తారు. ఆ శిష్యుడు ప్రధాన యాజకునికి చూసారా, ఎవరండినా ప్రధాన యాజకునికి నెలవైన వాడు. అంటే ప్రధాన యాజకుడితో ఈయనకి ఏముంది? పరిచయం ఉంది. నెలవైన వాడు కనుక అతడు ప్రధాన యాజకునికి ముంగిటిలోనికి అందరి మాట్లాడుతూ చెప్పండి, యేసుతో కూడా వెళ్ళేను. చెప్పండి, యేసయ్య ఉద్దేశం ఏంటి? ఒకరు నన్ను సేవిస్తే అతను ఏం చేయాలి? దైవ జనాంగమా ఆలోచించండి ప్రియమైన వల్ల, యేసుతో వెళ్ళిన వాడు ఒక్క యోహాను మాత్రమే. 7 వేలాది మంది ప్రజలు ఒక్కడు మిగిలాడు. యేసయ్య 5,000 మందికి అన్నం పెట్టారు. కేవలం పురుషులే, స్త్రీలు పిల్లలు ఇంకొంచెం 20,000 మంది తీసుకొచ్చారు. వేలాది మందికి ఆయన స్వస్థతలు చేశాడు, అద్భుతాలు చేశాడు అనేక మంది జీవితాల్లో. వేలాది మందికి వాక్యం అందించాడు ఆయన. మరి వీళ్ళందరూ ఏరంటే ఒక్కడే ఆయన యోహాను గారు. మీరు అనుకోవచ్చు, పాస్టర్ గారు ఆయన ప్రధాన యాజకుడు నెలవైన వాడు కాబట్టి వెళ్ళాడండి అని మీరు అనుకోవచ్చు. మరి ఇదే ప్రధాన యాజకుడు ఇంకో శిష్యుడు నెలవైన వాడు, ఆడి పేరు ఇస్కరియోతు. అతను ఏం చేశాడు? లోకములో ఎవరితోనైనా పరిచయం ఉండాలి, కానీ నీ సహవాసం యేసయ్యతో ఉండాలి. అందరూ చెప్పండి, పరిచయం. పరిచయం అంటే అందరితో మాట్లాడు, అందరినీ గౌరవించు, కానీ సహవాసం ఎవరితో ఉండాలి? అందరూ చెప్పండి, పరిచయం. చెప్పడమ్మా, పరిచయం అందరితో. సహవాసం యేసయ్యతో. సహవాసం అందరితో కాదు. ఈ ఊళ్ళో పెద్దలు తెలియాలి, ఊళ్ళో పక్క వారు తెలియాలి, గ్రామంలో పెద్దలు తెలియాలి, పరిచయం ఉండాలి. యోహాను గారు నేర్చుకున్నాడు. పరిచయం ఉంది ప్రధాన యాజకులతో, పరిచయం ఉంది పెద్దలతో, పరిచయం ఉంది, కానీ ప్రభువుతోనే సహవాసం ఉంది. మరి ఇవాళ మనం ఎలా ఉన్నాం? సహవాసం చేయవలసిన చోటే నువ్వు చేయకుండా, సహవాసం చేయకూడని చోట మనం ఉంటున్నాం. అందుకే బైబిల్ చెప్తుంది, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మముల్లో ఉండాలి. ఎక్కడ మన పాదాలు? దేవుని గుమ్మలో ఉండాలి, దేవుని సన్నిధిలో ఉండాలి. దావీదు ఒక్కడు మొదటి చేయడం దుష్టుల ఆలోచన చొప్పున, పాప మార్గమున, అపవాది కూర్చొని చోట కూర్చొని. నీ సహవాసం అక్కడ కాదయ్యా, మరి ఎక్కడ? యెహోవా ధర్మశాస్త్రముకు ఆలోచించు వివాహం దాన్ని గ్రహించేవాడు. చాలండి దేవుని బిడ్డలారా, నీ పరిచయం అందరితో కలిగి మంచిది. అందరినీ గౌరవించు, అందరినీ అభిమానించు, అందరినీ గౌరవించు, కానీ ఎవరితో సహవాసం చేయాలి? ఎవరికి ఎక్కువ సమయం ఇవ్వాలి? యోహాను గారు చూసి మనం నేర్చుకున్నాం. అందుకే కాబట్టి యోహాను గారు రాసిన సువార్త అద్భుతంగా ఉంటుంది. మొదటి అధ్యాయం మనం మొదటి రోజు చూస్తే ఎలా కనబడుతుంది? ఆదియందు వాక్యము దేవుని యొక్క, వాక్యము దేవుడే నేను సమస్తమైన ఆయనపాలను కలిగి లేదు, ఆయన లేకుండా కలగలేదు. ఆయనలో జీవం ఉంది, ఆ జీవం మనుషులకు వెలుగైంది, ఆ వెలుగు చీకటిలో ప్రకాశించదు కానీ చీకటి దాన్ని గ్రహించదు. యోహాను సువార్త మొదటి అధ్యాయం నుండి చివరి అధ్యాయం 20వ అధ్యాయం కాబట్టి ఎక్కడ ప్రభు పుట్టు గురించి రాయలేదు. అంటే ఆయన పుట్టుకేంటి, ఆయన ఎవరో చెప్తున్నాడు? ఆది అందే ఉంటాడు. మరి ఆయన మానవుడికి ఎలా వచ్చాడో చక్కగా రాస్తాడండి. అదే అధ్యాయం 14 వచ్చినట్టాడు, ఆ వాక్యమే శరీరం ధరించింది. చూసారా? ఎప్పుడైతే ప్రభు యొక్క అంతరంగాన్ని మనం తెలుసుకుంటామో, ప్రభు యొక్క హృదయాన్ని మనం తెలుసుకుంటామో, ప్రభు మనస్సును మనం తెలుసుకుంటామో, అప్పుడు ప్రభువుతో మనం సహవాసం చేయడం. దేవునికి స్తోత్రం. ఎవరితోనమ్మా? దేవుడితో మనం సహవాసము చేయాలి. కనుక ఇవాళ వాక్యంలో మనం చూస్తే ప్రభువుతో నిత్యము కూడా మనం ఏం చేయాలి? చెప్పాలమ్మా, సహవాసం. అదే ప్రభువుని వెంబడించాలి. యోహాను గారు చూడండి, ఆయన చూసి మనం నేర్చుకుందాం. ఏమో చెప్తున్నాడు తెలుసా? సమస్య వచ్చింది, ప్రభు శోధనలో ఉన్నాడు, ప్రభు సిలువకి వెళ్ళబోతున్నాడు, ప్రభు కోర్టులో నిలబడబోతున్నాడు. ఆ సమయంలో ప్రభుకి పక్షంగా ప్రభు తరపు నిలబడేవాడు యోహాను. అంతకు యేసయ్య సిలువలో వెళ్ళాడుతున్నప్పుడు కూడా సిలువ నుంచి ప్రభు చూడగానే కొద్దిమంది స్త్రీల సమాధి కనబడుతుంది అక్కడ. ఎవరో కలిగిన మరియమ్మ, సులువియు, మగ్దలేనే మరియ, కొంతమంది స్త్రీలు కనబడుతారు. పురుషులు ఎవరైనా ఉన్నారంటే
అక్కడ ఎవరున్నారమ్మా? యోహాను. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా ప్రభు చెప్తున్నారు, ఒకరు నన్ను సేవిస్తే అతను ఏం చేయాలి? వెంబడించాలి. ఇంకో మాట కూడా జ్ఞాపకం చేసి మనం వెంబడించే విధానం ఏంటో ఒక 5 విషయాలు జ్ఞాపకం చేస్తాను. దానికి ముందు ఒక వచనం చదువుదాం. మత్తయి సువార్త 4వ అధ్యాయం 19వ. ఆయన నా వెంబడి రండి. అమ్మాలి యేసయ్య అంటారు ఏమని? నా వెంబడి అన్నాడు. నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను. ఎవరికి చెప్తున్నాడు? వారిని ఇప్పుడు శిష్యులుగా చేసుకోబోతున్నాడు. వారికి చెప్తున్నాడు ఆయన, నా వెంబడి రండి, నేను మిమ్మల్ని మనుషుల పట్టు జాలరులుగా చేస్తాను. వాళ్ళు ఏం చేస్తారట? సమస్తమును విడిచిపెట్టి యేసును వెంబడించారు. ఏం చేస్తారమ్మా? యేసయ్య మాటతో వారు ఏకీభవించి సమస్తమును కూడా విడిచిపెట్టి అమ్మా ప్రభు మనకు పిలుస్తున్నాడు. మనం ఏం విడిచిపెడుతున్నాం? కొంతమందికి కూర్చున్న వారు త్రాగులు విడిచిపెట్టలేని ఉన్నారు, సుట్ల పాపం విడిచిపెట్టలేని ఉన్నారు, సిగరెట్లు విడిచిపెట్టలేని ఉన్నారు, కైనీలు విడిచిపెట్టలేని ఉన్నారు, సినిమాలు విడిచిపెట్టలేని ఉన్నారు. ఇంకా ఏం విడిచిపెట్టాలి? అబద్ధాలు విడిచిపెట్టాలి. ఎవరి మీద లేని వాళ్ళు చెప్తున్నారు, విడిచిపెట్టాలి. సమస్తమును విడిచిపెట్టి వారు ప్రభువుని వెంబడించారు. చూసారా? అయితే ప్రభు వారికి ప్రత్యేకమైన స్థానం ఇచ్చారు. సమస్తాన్ని విడిచిపెట్టి వచ్చారు కనుక ప్రభు వారిని విడిచిపెట్టలేదండి. అందుకే మనం చూసినప్పుడు బైబిల్లో వారి పేర్లు అద్భుతకరంగా రాయబడ్డాయి. అంతేకాదు ప్రభు తర్వాత అద్భుతమైన పరిచయం వారు చేశారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కనుక ఆత్మీయమైన వారుగా మనం చూసినట్లయితే ప్రభు అంటున్నారు, ఒకరిని సేవించినట్లయితే అతను ఏం చేయాలి? వెంబడించాలి. వెంబడించడంలో ఎన్ని విధాలుగా మనం వెంబడించాలో ఒక 5 మాటలు చెప్తాను. వెంబడించడం అంటే ఎలా ఉంటే వెంబడించినట్టు, ఎలా నడుచుకుంటే వెంబడించినట్టు ఒక 5 వచనాలు, 5 మాటలు కాదు కానీ 5 వచనాలు మనం చూద్దాం. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4 పదాలు చూడమ్మా. కొరింథీ పత్రిక మొదటి పత్రిక 4 పదాలు. క్రీస్తునందు మీకు ఉపదేశకులు విన్నారమ్మా? ఉపదేశకులట క్రీస్తునందు మనకి 10,000 మంది ఉండొచ్చట. ఎంతమంది అమ్మా? ఎందరో ఉపదేశకులు ఉండొచ్చు. తండ్రి ఒక్కడే. అవునా? సరళ మాట్లాడు. తండ్రులు అనేకులు లేదు. సరళ క్రీస్తు యేసునందు సువార్త ద్వారా నేను మిమ్మల్ని కంటిని కనుక నన్ను పోలి నడుచుకున్న వారై ఉండవలని మిమ్మల్ని బతిమాలుకొనుచున్నాను. విన్నారమ్మా? ప్రభువుని వెంబడించడం అంటే దేవుని పోలి మనం నడుచుకున్నాం. ఎవరండి? దేవుని పోలికగా ఉన్న పోలిగా చెప్తున్నాడు, నన్ను పోలి నడుచుకోండి. ఒకప్పుడు పౌలు ఎవరు తెలుసు కదా మీకు? సౌలు. ఎవరి పోటీ కూడా ఆయన చెప్పారు. ఆయన సాక్ష్యం. హింసకుడను దోషకుడను హానికరుడు. ఎవరంటైనా హింసకుడు దోషకుడు. ఏసైలో రాకుండా ఎంత గొప్ప డిగ్రీలో చూసారా? ఏసైకి బయట డిగ్రీలు ఎలా ఉంటుంది? హింసకుడు దోషకుడు. డిగ్రీలు అనుకున్నారు. ఏ డిగ్రీలు అమ్మా? ఘోరమైన జీవితం, భయంకరమైన జీవితం. సంఘాన్ని బెదిరించేవాడు, బెదిరించిన వాడు మాటలు ఒకే, అతని వైపు తిరిగిపోతే ఒకే, లేకపోతే ఆయన చంపడానికి కూడా వెనకాడినటువంటి వ్యక్తి సౌలు. అటువంటి గురుని దేవుడు మారిస్తే దేవుని సంఘములు అనేక మందికి సాక్షిగా మార్గదర్శిగా నిలబడ్డాడు. కాబట్టి ఆయన సంఘమా మీకు ఉపదేశకులు ఎంతమంది అయినా ఉండొచ్చు, 10,000 మంది ఉండొచ్చు ఉపదేశకులు. తండ్రి ఒక్కడే. ఆ తండ్రి నేనేం చెప్తూ ఆయన అంటాడు, నన్ను పోలి నడుచుకోండి. ఎవరికి ప్రతినిధిగా ఉన్నాను? దేవుడికి. ఎవరికి రిప్రజెంటివ్గా ఉన్నాను? దేవుడికి. అమ్మా వెంబడించడం అంటే దేవుని పోలి మనం నడవాలి. దేవుని నడక మనలో ఉంటేనే చెప్పండి దేవుని మనం వెంబడించేవాడు. అంటే భౌతికంగా ప్రభువుని వెంబడించడానికి ఆయన శరీరంతో మన మధ్య లేదు కదా, ఆయన మనతోనే ఉన్నాడు. ప్రభువుని భౌతికంగా వెంబడించడం అంటే ఏంటమ్మా? భౌతికంగా వెంబడిస్తామా? కాదు, ఆత్మీయంగా వెంబడిస్తాం.
అందుకే ప్రభావాలు తోమ నువ్వు చూచి నమ్ముతానన్నావు, చూడక నమ్మిన వారే ధన్యులు. దేవునికి స్తోత్రం. నువ్వు చూచి నమ్ముతానన్నావు. చూచి నమ్మిన వారికంటే చూడక నమ్మిన వారే ధన్యులు. ప్రభు ఉద్దేశం అంటే నువ్వు చూస్తేనే నమ్మన్నావు కదా. నా చేతిలో వేలు పెట్టి, నా పక్కన చేయి పెట్టి చూచి నమ్ముతాను, గాయాలు చూచి నమ్ముతాను కదా. 10 మంది మామూలుగా నమ్మారు నన్ను, నువ్వు చూచి నమ్ముతాను చూడు అని చెప్తూ చూచి నమ్మిన వారికంటే విశ్వాసంతో నమ్మారు, ప్రభు మాటతో నమ్మారు. ఇవాళ చాలా మంది అమ్మా దేవుణ్ణి ఏం చేయలేకపోతున్నారు, ఓని నడవలేకపోతున్నారు. ఆయన నడక మనలో ఉంటారు. మన నడక చూసి అనేక మంది మారాలి. అందుకే పౌరుగతంలో 7వ అధ్యాయంలో ఒక మాట ఉంది, రాజకుమార పుత్రిక నీ పాద రక్షణతో నీవెంత అందంగా నడుస్తున్నావు. ఆ పాదములట, ఆ నడకట ఎంతో అందంగా ఉందట. అంటే అనేక మందికి మార్గదర్శనం ఉంది. ఇప్పుడు చూడండి, పౌలు గారు అంటాడు, నేను క్రీస్తుని పోలి నడుచుకున్నాను కనుక మీరు నన్ను పోలి. అంత పోలిక మారిపోయించారా పౌలు గారు. ఒకప్పుడు సంఘాన్ని హింసించడమే లక్ష్యంగా పెట్టుకున్న సౌలు ఆ సంఘం కోసం ప్రాణం పెట్టేటంత విధేయతగా మారేది ఎవరి కార్యం అండి? దేవుని మహోన్నతమైన కార్యం కాదా? అదే ఆయన వెంబడించాడు. సంఘం ఏం చేయాలంటే ప్రభుని పోలి నడవాలి. ప్రభుని పోలి, ఇది మొదటి మాట. ఇక రెండో మాట చూద్దాం. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 9వ వచనం చదువుకుందాం. మరియు మీరు వినమ్మా, నా వలన ఏమి నేర్చుకొని వినండి, నా వలన ఏమి నేర్చుకొని అంగీకరించిందో నాయందున్నట్టుగానే ఏమి వింటిరో ఏమి చూచితిరో దేవునికి స్తోత్రం. విన్నాయి, రెండో మాట చూచినవి చేయండి. అమ్మా ఎలా చూడాలి? ఒక్కసారి మనం వినడం కంటే చూసిన దానికి ఎక్కువ ఉండదు, అవునా? చెప్పడం. అందుకే పిల్లలకి బోర్డు మీద ఏం చేస్తారు మాస్టర్ గారు? చూపుతారు, ప్రాక్టికల్ అంటారు. థియరీ మర్చిపోవచ్చు కానీ ఆ ప్రాక్టికల్ ఏమవుతుంది? మర్చిపోదు. థియరీ ఏంటి? నాకు మోటార్ సైకిల్ నడపాలని చిన్నప్పుడు ఉండేది. ఇప్పుడు పెద్దలైపోతానా, ఇప్పుడు మోటార్ సైకిల్ వెళ్తానా అని కోరుకున్నాను. అప్పుడు నేను మోపెట్ పట్టి చిన్నప్పుడు ఉంటుంది, అదైతే నడిపించుకోడు, సైకిల్ అయితే కదండి. ఈ సైకిల్ నేర్చుకున్నామంటే చాలా విచిత్రంగా ఉండేది వాళ్ళు చిన్నప్పుడు. ఇప్పుడు ఈ పిల్లలు పడితే ఇప్పుడు అయిపోతున్నాయి. మన ఇంటికాడ ఎత్తు ఉంటుంది అనమాట. అక్కడ సైకిల్ దొరించుకుని ఆ ఎత్తులో నుంచి సైకిల్ తీసుకోండి, బడి ఇంకొక చదువు పడిపోయి. అలా 5-6 సార్లు పడితే అది ఏమైంది? ఒక సైకిల్ అంటే నాకు తొక్కాలన్నమాట. నాకు చెప్పిన వాడు ఏమన్నారు, నువ్వు సైకిల్ ఎక్కడా అడిగొచ్చాది. అదేంటనమాట, ఇది విన్నాను కానీ సైకిల్ ఎక్కి తొక్కిన తర్వాత తెలిసింది, ఓహో ఇలా తొక్కాలి, బ్రేక్ పట్టుకుని బాగుంటుంది, ఇలా తొక్కితే ఇలా ముందుగా ఉంటుంది, దీని ఇలా బ్యాలెన్స్ చేయని అంటుంది, అవునా? సరే, ఆ తర్వాత మోపెట్ కూడా అందరూ నేర్చుకున్నాం. గేర్ బండి దగ్గర వచ్చినప్పుడు ఏముంది, దానికి దీనికి కొంత డిఫరెన్స్ ఎవరో మొత్తం అడిగేసి అది కూడా మెల్లమెల్లగా నేర్చుకుంటూ జాగ్రత్త ఇలా అయ్యేది అంటారు. అంటే అది వినడం వేరు, ప్రాక్టికల్ వేరు. కానీ ఈ రెండు మన జీవితంలో ఉండట. ఏది విన్నారో, ఏది చూచారో అట్టి వాటిని చేయండి. దేవుని స్తోత్రం. మన ప్రభు ఎవరో మాట్లాడండి. కేవలం చెప్పింది చేయండి లేదైనా, నేను చేసింది కూడా మీరు చేయండి. దేవుని స్తోత్రం. ఎవరు చెప్పగలండి? అలాంటి ధైర్యం గురువు ఎవరంటే ఒక్క మన ప్రభు అయినా. అందుకే ప్రభు అన్నారు, నాలో పాపం ఉన్నదని మీలో ఎవరైనా. 2 ప్రశ్నలు అడిగితే అధ్యాయంలో 2 ప్రశ్నలు ఇప్పుడు దాకా జవాబు ఎవరి దగ్గర లేదు. ఏంటంటే 2 ప్రశ్నలు అంటే, మొదటి ప్రశ్న, నా యందు పాపం ఉన్నదని మీలో ఎవరైనా రుజువు చేయగలరు. ఎవరు అడిగాడండి? ధర్మశాస్త్రాన్ని బాగా పఠించి దాని కుక్కిటి వేళతో బాగా అధ్యయనం చేసినటువంటి శాస్త్రులని, పరిచయాన్ని, ప్రధాన యాజకుల్ని, ధర్మశాస్త్రోపదేశకుల్ని ఇప్పుడు కూడా ప్రపంచంలో
యూదులంటే చాలా ప్రత్యేకత. ఎందుకయ్యా అంటే ప్రపంచంలో ఎక్కువ మంది పిహెచ్డీ చేసిన అక్కడే ఉన్నారు, చక్రాస్తులు ఎక్కువ మంది అక్కడే ఉన్నారు, నోబెల్ బహుమతి గ్రహీతలు ఎక్కువ అక్కడే ఉన్నారు, గొప్ప గొప్ప ఇంజనీర్లు అక్కడ వచ్చారు. మన వాళ్ళు చెప్తున్నారు యుద్ధం అక్కడ తలకే ఊడిపోయింది, అక్కడ మొత్తం కూడా తలకాయ ఊడిపోతే తలకాయ చేయాలి మనం ఊడిపోయిన తలకాయని అతికించేశారు. అంత తెలివైన మేధావులు వాడిని ప్రశ్నించాడు వేసాడు, నాలో పాపం ఉందని. దానికి ఇప్పటిదాకా జవాబు చెప్పాడు వాళ్ళు, ప్రభావం తప్పు చేసేవాడు చెప్పాడు. ఆవేళ చెప్పలేదు, ఈవేళ చెప్పలేదు. ఎందుకంటే ఆయన ఎవరో మహాపరిశుద్ధుడు. కానీ ఇది అర్థం కాని కొంతమంది మూర్ఖులు మతోన్మాదులు చెప్పడం ప్రభు మీద ఏమంటారో నేను అంటారు. కానీ ఆవేళ ప్రశ్నించాడు ఆయన, నాలో పాపం ఉందని. అదే ఇంకో ప్రశ్న ఏం చేస్తా, మీలో పాపం కూడా రాయండి కదా. ఒక్కడున్నాడండి పాపం నేను ఉన్నాను వచ్చారా, రాళ్ళంతా పక్కన పడేసి మీలో పాపం కూడా రాయండి. ఎస్ నేనున్నాను పాపం అని. ఎందుకంటే ప్రతి ఒక్కరు పాపం ఎవరు రాస్తున్నారు, అందరి పాపాలు ఏసై నేలలో రాశారు కదా, ఏసై నాలో పాపం ఉందని అప్పుడు ఆకు రాయాలి కదా. నువ్వు పర గొప్ప నా ఎదుగుతున్నాయి. అది అర్థం చేసుకుంటే ఎంతో ధైర్యం. అది అర్థం చేసుకున్నాడు పిలాతు. అందుకే కోర్టులు నిలబడి చెప్పాడు, ఆ న్యాయస్థానం నిలబడి చెప్పాడు, నీళ్ళతో చేతులు పడుకుంటూ ఆయన రక్తం గురించి నిలబడాలి. అది అర్థం చేసుకుని పిలాతు భార్య కైసర్ మనవరాలు, అయ్యా తన భర్త పిలాతు చెప్తుంది, ఆ నీతి మంత్రుల జోలికి వెళ్ళొద్దయ్యా, ఆ నీతి మంత్రులు నేను కళ్ళలో మిక్కిలి బాధపడ్డాను, నీకు లెక్క రాస్తున్నాను, జాగ్రత్తగా ఆయన విషయం ఏమన్నా అన్యాయంగా నడుచుకుంటావేమో అని చెప్పింది. అర్థమైన వాటిని అర్థమైన వాడి నోట నుండి కళ్ళ నుండి జలజల కలి వస్తే అర్థం కాని వాడి యొక్క నోటి నుంచి అధికారం మాట్లాడచ్చు. అందుకే ప్రాబ్లం నెమ్మది వాడు. కానీ ఆవిడ ప్రశ్నించాడు అయ్యేసయ్యా, ఏమై నాలో పాపం మీరు ఎవరైనా రుజువు చేయగలరు. అది చూడండి, అది ధైర్యం అండి, అది సవాలండి, అది పండుగ అంటే. మన పండుగ ఏంటండి, ఏసయ్య ఎప్పుడు పండుగ కాదు. ఏమని నాలో పాపం ఉందని మీరు ఎవరైనా రుజువు చేయగలరా? దేవుడా ఇప్పుడు పౌలు గారు అంటాడు, నేను చెప్పడం వరకే కాదండి, ఏది చెప్పానో మీరు ఏది చూచారో అది చెయ్యండి. అంటే మనం చేయాల్సిన రెండో పని, ఒకటేమో ప్రభుని పోలి నడుచుకోవాలి, రెండు ప్రభు ఏది చేశారో అది చేస్తే, చెప్పడం ప్రభు ఏది చేశారో అది చేస్తే ప్రభు నీవు వెంబడించినట్టు. ఏం చేసినట్టమ్మా? దేవుడు స్తోత్రం. మాట చెప్తాను, ఓ గురువు గారు అనేవాడట, నా గంజా అలవాటు అయిపోయిందిరా, మీరు తాకండి రా అని చెప్పాడు వాళ్ళ శిష్యుడు. మంచి గురువు అంటారా? కాదు. ఎందుకని? నేను చెప్పింది చేయండి కానీ చేసింది చేయకండి అన్నాడు. మంచి గురువా కాదు కదా. ఒక తల్లి ఒక రోజు వాళ్ళ అబ్బాయిని తీసుకెళ్ళి ఒక గురువు గారిని అడిగిందంట, అయ్యా మా అబ్బాయికి అన్నం తింటారు బెల్లం తింటాడండి, రావడానికి మానిపించండి అయ్యా అని అడిగిందట. అమ్మయ్య ఆదివారం కాలేదు, మరాదివారం తీసుకెళ్ళాలి. మరాదివారం తీసుకెళ్ళిన తల్లి, ఇవాళ కూడా కాలేదమ్మా, ఇంకో వారం తీసుకున్నా మరలా వారం. ఇప్పుడు ఆ తల్లి ఒక వారం వెళ్తే ఆయన 2 వారాలు తిప్పాడు. అప్పుడు దగ్గరికి ఎగేసాడట, బాబు అన్నం తిన తర్వాత బెల్లం తినకైనా చెడ్డాల వాడు బాబు మాని అన్నాడట. ఈ మాట చెప్పడానికి ఎంత టైం పడుతుందండి? నేను అంచెలు చెప్పాను, ఒక 6 నిమిషం 10 నిమిషం వేసుకోండి. ఆ తల్లి ఉండబట్ల అడిగిందట, సార్ గురువు గారు ఈ ఒక్క చిన్న మాట చెప్పడం మీరు కనబడ్డారు, ఉన్నారు కూడా నాకు దొరికారు, నేను మాట్లాడిన మీతో ఈ ఒక్క మాట చెప్పడానికి ఎంత చేపట్టిందా అయ్యా అని అడిగింది. అడిగితే 2 రోజులు నన్ను తిప్పించారు కదా, 15 రోజులు, అదే 15 రోజులు అంటే 2 వారాలు రమ్మన్నారు కదా, ఏంటి కారణం అని అడిగితే అప్పుడు చెప్పండి ఆయన, అమ్మా అన్నం తర్వాత బెల్లం తినాలని నాకు కూడా ఉంది, ముందే 15 రోజులు మానేసుకుని అప్పుడు చెప్పాను నీ బిడ్డకి. మంచిదిలే కదా. అంటే గురువు చెప్పే ముందు ఏం చేయాలి? ఆయన మాని ఆయన ఆచరించి అప్పుడు చేస్తారు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. గుణవంతుడను గురువు కైవాంగసుండ కైవా సంగిదియందు ధ్యానించుచుండు గుణవంతు కైవాంగసుండు కైవా
సుగుణాల సంపన్నుడా ధారాల వారసుడా జీవింతును నీ నీడలో ఆసాదింతును నీ మాటల ప్రకారంగాను జీవింతును నిత్యము నీ నీడలో ఆసాదింతును నీ మాటల యేసయ్యా నేను వెన్నెట్టగానే ఆదమలు కమలుగా. దేవునికి మహిమ కలుగును గాక. మన ప్రభు ఎవరమ్మా? చెప్పండి, ఎవరు గట్టిగా? సుగుణాల, అందరూ చెప్పాలి, సుగుణాల దేవుని స్తోత్రం. అందుకే ఏమన్నాడు పౌలు గారు? మీరు ఏది విన్నారో, ఏది చూచారో అది చేయండి. ఎంత అద్భుతమైన మాట అండి. యేసు ప్రభు దగ్గర ఏం విన్నామో, వాక్యంలో మనకి ఏం కనబడుతుంది, అది చేస్తే మనం ప్రభుని వెంబడించాం. అది రెండో మాట. మూడోది చూద్దాం. దశలో రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 6వ వచనం చూద్దాం ఒకసారి. పరిశుద్ధాత్మ వలన అమ్మా ఏ ఆనందం అండి? అంత నాతో చెప్పండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందము. కొంతమంది దురలవాట్లకి, చెడు అలవాట్లకి లోనవుతారు. కొన్ని సందర్భాల్లో వాళ్ళని అడుగుతున్నప్పుడు, ఎరా బాబు ఎందుకు తాగుతున్నారా, లేకపోతే ఏం తినాలంటే ఏం చేయమండి పాస్టర్ గారు, బాధలు మర్చిపోవడానికి అంటాడు. బాధలు మర్చిపోవడం కాదయ్యా, కొత్త బాధలు తెచ్చుకున్నాను, అర్థం కావట్లేదు. బైబిల్ ఏం చెప్తుందో చూడండి. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందం. అమ్మా నువ్వు దేవుని సమయం ఇయ్యి, వాక్యానికి సమయం ఇవ్వండి. మీ ఇంట్లో అనుదిన ప్రార్థన, వ్యక్తిగత ప్రార్థన సమయం ఇవ్వండి. కొద్ది సమయం మోకాళ్ళుని ప్రార్థన చేయండి. వాక్యం చదివినప్పుడు దేవుడే మనతో మాట్లాడుతున్నాడని ఆ వాక్యం చదివినప్పుడు కింద కూర్చొని మోకరించి చదవండి. ఒకవేళ అంతకన్నా బలహీనత ఉంటే అప్పుడు కూర్చొని చదవండి. దేవుని సన్నిధిలో కొద్ది సమయం కనిపెట్టండి. పరిశుద్ధాత్మ వల్ల కలిగే ఆనందం ఏదో నీవు వ్యక్తిగతంగా అనుభవించగలవు. అది అనుభవించకుండా మనం చెప్పకూడదు. కొంతమందికి ఆ ఆనందం లేకుండా వ్యర్థమైన ఆనందం లోకంలో వెతుక్కుంటూ అదే ఏదో అనుకుంటున్నారు. చివరికి దానివల్లే ముప్పు తెచ్చుకుంటున్నారు. ఇవాళ త్రాగి ఎంతమంది జీవితాలు పాడైపోతున్నాయి చూడండి. వ్యర్థమైనవి పనులు చేసి ఆరోగ్యాన్ని, ధనాన్ని, కుటుంబ విలువలు పాడు చేస్తున్నారు. యవనస్తులారా, తల్లిదండ్రులు మిమ్మల్ని గద్దించినప్పుడు ఆ గద్దింపు నా మంచి కోసమే కదా మా అమ్మ చెప్పింది, మా నాన్న చెప్పాడు, నా బ్రతుకు కోసమే కదా దైవ సేవకుడు చెప్పాడని మార్పు చెందితే మీరు దైవ సేవకుని పెట్టేది ఆనందమే తప్ప మీ వల్ల లాభప్రాప్తని కాదు. అది మీకే లాభప్రాప్తి. అందుకే పౌలు గారు అన్నాడు, దశలోని రాసిన సంఘముతో ఆయన అక్కడ ఏమీ బుద్ధి చెప్పట్లేదు సంఘాన్ని. ఆ సంఘాన్ని మెచ్చుకున్నాడు. మీరు గమనిస్తే మీకు అర్థమవుతుంది. ఆ అధ్యాయం చదివితే అర్థమవుతుంది. ఆ సంఘాన్ని ఆయన మెచ్చుకున్నాడు. ఎలా మెచ్చుకున్నాడు చూడండి. చదవడం. పరిశుద్ధాత్మ వలన కలుగు ఆనందముతో గొప్ప ఉపద్రవమందు మీరు వాక్యం అంగీకరించిరి. ఆగనమ్మా, వీళ్ళు వాక్యాన్ని ఎప్పుడు అంగీకరించారట? ఉపద్రవములో వాక్యాన్ని అంగీకరించారట. ఉపద్రవాలు ఎన్నో ఉంటాయి, శ్రమలు ఎన్నో ఉంటాయి. కానీ పరిశుద్ధాత్ముడు నీలో కలిగించే ఆనందముతో దేవుని వాక్యాన్ని బట్టి నువ్వు ముందుకు వెళితే మిమ్మును మమ్మను ప్రభుని పోలి ఎన్నారు. చూశారండి, సంఘాన్ని మెచ్చుకున్నాడు ఆయన. నన్నును ప్రభువును పోలిన వారిగా మీరు నడుచుకున్నారు. సరేనమ్మా. కాబట్టి వినండి, వీళ్ళ సంఘం వాళ్ళ వరకే కాదంటండి. మాసిదోనియాలోను అకయాలోను విశ్వాసులందరికీ మీరు మాదిరిగా ఉన్నారు. దేవుని స్తోత్రం. మా సంఘమా, నువ్వు ప్రభుని పోలి నడుచుకుంటే, ఆయన దగ్గర విన్నట్టు చూచినట్టు విషయాలు నువ్వు ఆ విధంగా నడుచుకుంటే మనమే అనేక మందికి మాదిరిగా ఉంటామని దేవుని స్తోత్రం. దేవుని నమ్మిన తర్వాత నీ బిడ్డ ప్రవర్తన మారింది, మాట తీరు మారింది. ఎంత చక్కగా ఉందో ప్రవర్తన అని గనక నిన్ను బట్టి మాదిరిగా ఉంటే, మాదిరి తీసుకుంటే, నిన్ను మాదిరి తీసుకుంటే అమ్మ, అది ఎవరికి మహిమ? దేవునికి మహిమ.
సంఘానికి వృద్ధి, సంఘం మనల్ని బట్టి, అనేక మంది మనల్ని బట్టి ఏం చేయాలి? చెప్పాలి, గట్టిగా చెప్పాలి. మాదిరిగా మనం ఉండాలి. అనేక మందికి మనం మాదిరిగా ఉండాలి చెప్పాలి. కానీ సమయాలు ఈ సంఘం ఇప్పుడు సంఘం ఎలా ఉంది? నేటి సమయమున ఎలా ఉన్నాయి పరిస్థితి అంటే పేరుకే అన్నట్టుగా మనం ఉండకూడదు. కానీ దశలోనిక సంఘం ఎలాగైతే మాస్టోరియా వారికి, అక్కయ్య వారికి మాదిరిగా ఉందో మనం కూడా అనేక మందికి ఎలా ఉండాలి? మాదిరిగా ఉంటే ప్రభుని మనం ఏం చేసినట్టు? వెంబడించినట్టు. దేవునికి స్తోత్రం. ఇది 3వ 4వ చూద్దాం. అదే దశలో రాసిన పత్రిక అంటే 2వ పత్రిక 3వ అధ్యాయం 9వ వచనం చూద్దాం. మమ్మల్ని పోలి మీరు మమ్మల్ని పోలి నడుచుకున్నారని మమ్మల్ని నేను మాదిరి కనపరుచుకుంటే దేవునికి స్తోత్రం. ఇలా చేసింది కానీ మాకు అధికారము లేదని చేయలేదు. విన్నారా? పౌలు గారు అన్నాడు ఇక్కడ ఈ సంగతి మరొక మాట, మేము మాదిరిగా ఉండాలని మమ్మల్ని మేము ఏం చేసాం? తగ్గించుకున్నాం. మా అధికారం ఉండి కూడా ఏం చేసుకున్నాం? చెప్పాలమ్మా, తగ్గించుకున్నాం. దేవునికి స్తోత్రం. మరి అంతటి వారమైన దేవుని బిడ్డలుగా మనం మాదిరిగా ఉండాలంటే ఏం చేయాలి? మనం చెప్పండి, తగ్గించుకుంటే దేవుని చేత మనం ఏమవుతాం? హెచ్చించబడతామండి. దేవునికి స్తోత్రం. మీ ముందు 4 మాటలు ఉంచడం జరిగింది. అమ్మా, ఒకటి మాదిరిగా ఉన్న సంఘం, మాదిరి కోసం తగ్గించుకున్నాడు పౌలు గారు, అది మనం తీసుకోవాలి. అంతేకాదు దేవుని దగ్గర ఏది విన్నామో చూచామో ఆ ప్రకారం మనం నడవాలి. అంత మాత్రమే కాదు, దేవుని పోలి మనం నడుచుకోవాలి. ఇక 5వ మాట చెప్పిన ముందుకు 5వ మాట అంటే దేవుని యందు నీవు నమ్మినప్పుడు మొదటి దినాల్లో ఎలాంటి విశ్వాసం ఉందో సంగమా చివరి వరకు కూడా అలాంటి విశ్వాసాన్ని మనం ఏం చేయాలంట? కొనసాగించాలి. హెబ్రీ పత్రిక 6వ అధ్యాయం 12వ వచనం చూద్దాం. హెబ్రీ పత్రిక 6:12. నాతో అందరూ చెప్పండి, మీలో ప్రతి వాడును మీ నిరీక్షణ పరిపూర్ణమగు నిమిత్తము మీరు ఇదివరకు కనపరిచిన ఆసక్తిని తొడమట్టు కనపరచవలని ఆపేక్షించిన. మన ఆపేక్ష ఎప్పటి వరకు కాదమ్మా? చివరి వరకు. దేవునికి స్తోత్రం. దేవుని నమ్మిన తొలి దినాల్లో ఉన్న ఆసక్తి కొంతకాలం అయిన తర్వాత ఎందుకో తగ్గిపోతుంది. మనం అలా ఉండకూడదు. కానీ ఆసక్తి విషయంలో మనం మాంజులుగా ఉండకూడదు. ఉదాహరణ మీకు అబ్రహాము జీవితాన్ని చూసుకుంటే దేవుడు పిలిచినప్పుడు 75 ఏళ్ల వయసులో ఎలాంటి విశ్వాసం ఉందో, దేవుడు బిడ్డలు ఇస్తానని చెప్పినప్పుడు అదే విశ్వాసం ఉంది. ఆ బిడ్డలు బలడిగినప్పుడు కూడా అదే విశ్వాసం ఉంది. ఆ బిడ్డ పెళ్లి సమయంలో కూడా అదే విశ్వాసం ఉంది. అబ్రహాము విశ్వాసం వయసు పెరిగింది తప్ప చెప్పండి విశ్వాసము బలహీనం కాలేదు. విశ్వాసంలో అతను ఏమయ్యాడు? బలవంతుడయ్యాడు. దేవునికి మహిమ కలుగును గాక. మొదటి మాట చెప్తాను నాతో అందరూ కలిసి. అమ్మా, ఒకడు నన్ను సేవించగలరా? అతడు నన్ను వెంబడించవడు. యోహాను సువార్త 12:26. ఒకడు నన్ను సేవించినట్లయితే అతడు నన్ను మొదటి మాట అయిపోయింది. రెండో మాట చదవండి. ఎప్పుడు మీరు ఈ కనెక్షన్ ఇలా చూడండి. అప్పుడు అందా నువ్వు బాగా చదివినట్లయితే అప్పుడు నీవు నేను చెప్పండి అక్కడ మన తీసుకొచ్చి వాటిని కలిపేయండి. నువ్వు బాగా చదివినట్లయితే అప్పుడు చెప్పండి పరీక్ష అప్పుడు మంచి మార్కులతో పాస్ అవుతావు. నువ్వు బాగా చదివినట్లయితే అప్పుడు నీకు ఏమొస్తుంది అంటావా? కనెక్షన్ ఏంటంటే అప్పుడు అనే మాటకి పై మాట కింద మాటకి ఒక సంబంధం ఉంది కదా. ఒకరిని సేవించినట్లయితే అతను నన్ను గమనిస్తాడు. అప్పుడు నేనెక్కడుంటానో నా సేవకుడు కూడా అక్కడే ఉంటాడు. సాధారణంగా మనం ఏదైనా ఒక ఉన్నతమైన స్థలానికి వెళ్తే అక్కడ ఉన్నతమైనటువంటి వారు ఉండే ఆ నివాసాలు చూడాలనుకోవడం సహజమే. ఉదాహరణకు ఢిల్లీ వెళ్ళాలనుకోండి,
పార్లమెంట్ చూడాలనుకుంటాం. ఎందుకంటే అందులో ప్రధానమంత్రి గారు ఉంటారు, ఎంపీలు 540 మంది ఉన్నారు, సుమారు 543 మంది. ఆ యొక్క దేశ ప్రతినిధులందరినీ చూడాలనుకుంటాం. ఒక రాష్ట్రపతి గారి భవనం చూడాలనుకుంటాం, ప్రధానమంత్రి గారి ఇల్లు చూడాలనుకుంటాం, ఇంకేమన్నా ఇలాంటి ప్రముఖుల ఇల్లు చూడాలనుకుంటాం. ఎందుకంటే వాళ్ళ నివాసం ఎంత బాగుంటుందో అనుకుంటాం. మరి వాళ్ళ అధికారాలు ఎంతకాలం ఉంటాయి? 5 ఏళ్ళు. అమెరికా అధ్యక్షుడు పదవి కాలం 4 ఏళ్ళు, కొనుకు 10 ఏళ్ళు చేయొచ్చు, అంతేనా? ఆ తర్వాత ఏమవుతుంది? ఎవరి అధికారం శాశ్వతం కాదు కదండి, శాశ్వతమా కాదు, దేవుని స్తోత్రం. కానీ శాశ్వత అధికారి ఎవరు? అందరూ ఈ పాట మాత్రం కలిసి మీరు పాడతారా? ఒక్కసారి చాలా బాగుంది. పెళ్లి విందునందు వధువు పీఠముని చెంతనుండు దేవునికి మహిమకలుగును గాక. చెప్పనాలు పెళ్లి విందునందు వధువు పీఠము. పీఠం అంటే చోటు, కూర్చునే స్థానం, కూర్చి. వధువు అంటే ఎవరు? సంఘం, అవునా? వధువు పీఠము నీ చెంతనుండు. యేసు ప్రభు ప్రక్కన మనం ఉంటామంట. అమ్మా, ఏదో పెద్ద పెద్ద ప్రాంతాలకు మనం వెళ్ళినప్పుడు అధికారులు గొప్పవారు వారి నివాసాలు ఎలా ఉన్నాయి, గేటు పెట్టి గొప్ప కూడా ఎలా ఉన్నాయి, వెళ్తారా? ఇంకా వెళ్తారండి. పార్లమెంట్ మనం కూడా వెళ్ళిపోతుంటే వెళ్తారా? గేట్ కూడా ఉంటుందో. కానీ ఘనుడైన దేవుడు, ఆశ్చర్యమైన దేవుడు, యుగ యుగములు రాజైన దేవుడు, సర్వలోకనాథుడు, సజీవుడు, పరభూలోకము ఏకకాలంలో పరిపాలించేవాడు, అన్ని అధికారాల కన్నా గొప్ప అధికారి అయినటువంటి ప్రభుతో మనం ఉంటాము. దేవునికి మహిమ కలుగును గాక. పెళ్లి విందునందు వధువు పీఠము. అప్పుడు నేను ఎక్కడ ఉంటానో నా సేవకుడు అక్కడే ఉంటాడు. మా ఎన్నికల్లో ఎంతో మంది ప్రయత్నం చేస్తారు ఒకరు గెలవడం కోసం, కానీ చోటు ఒకరిది. ప్రయాసపడంలో అందరికి తన చోటు ఇవ్వరు కదా. కానీ సంగమా, దేవుని కోసం నువ్వు ప్రయాసపడితే నీ చోటు నా సీటు, నా చోటు నీ చోటు ఎక్కడ? యేసయ్య దగ్గర. ఎంత మహిమోన్నతమైన బాధ్యత అండి, అవునా కాదా? నా మహిమోన్నతమైన బాధ్యత కావాలంటే ఇక్కడ నువ్వు చేయవలసిన పని యేసు ప్రభువుని వెంబడించడం. యేసు ప్రభువుని వెంబడించడం అంటే ఏదో నా మెడలో వేసుకున్నాను, బైబిల్ భుజాన్ని కాదు. ఇప్పుడు నువ్వు చెప్పిన మాట ఆయన ఎప్పుడు నడుచుకున్నావు. నీవు అనేక మందికి మాదిరిగా ఉండాలి. అప్పుడు నీ చోటు, నా చోటు యేసు ప్రభువు పక్కన. అందుకే యోహాను సువార్త 14:3 నేను మీకు స్థలం సిద్ధపరచాలని నడుచున్నాను. ఎందుకు వెళ్తున్నానయ్యా అంటే నేను స్థలంలో మీరు రాకున్నా మరలా వచ్చి తీసుకెళ్తా అక్కడ స్థలం సిద్ధపరచాలి. అలాగే మనం చూస్తే యోహాను సువార్త 17:24 ప్రార్థన చేస్తాడు. వేస్తే యోహాను సువార్త 17 అంతా ప్రార్థన. ఒకసారి 17:24 తండ్రి నేనెక్కడ ఉందునో చూసారమ్మా, నాకు అనుగ్రహించిన వారు కూడా నాతో కూడా ఉండాలని నీవు నాకు ఇచ్చిన మహిమను వారికి ఇచ్చానయ్యా. దేవునికి స్తోత్రం. మనం ఎక్కడ ఉండాలమ్మా? ఎక్కడ ఉండాలి? ఈ 70 ఏళ్ళ జీవితానికి, 80 ఏళ్ళ జీవితానికి, ఇప్పుడు 100 ఏళ్ళ జీవితానికి ఎంతో ఆరాటపడుతున్నాం, ప్రయాసపడుతున్నాం. మంచి పెట్టుకోవడానికి ప్రయాసపడుతున్నాం. మన కుటుంబాన్ని బాగా చూసుకోవడానికి ప్రయాసపడుతున్నాం. మంచిదే. ఈ భూలోకంలో మనం కష్టపడాలి, మన కుటుంబం కోసం ఏదైనా సిద్ధపరచుకోవడం తప్ప కాదు. ఈ జీవితానంతరం దేవుడు మనకి మహిమ రాజ్యంలో ఉండాలంటే దేవుడు వాక్యం చెప్తుంది. మనం ఎవరిని వెంబడించాలి? వెంబడించిన మాటలతో కాదు, ఆయన చిత్తానికి మనం లోబడి ప్రభువును వెంబడించేవారిగా మనం ఉంటే మనం దేవునితో యుగాలు జీవించే ఆ మహిమరాజ్యంలో ఉంటాం. అటు ధన్యతాశ్రులు వారి వాక్యం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.
మోకరిద్దామండి, ప్రార్థన చేస్తున్నాం. నా జీవిత మహాపరిశుద్ధురానితో గౌరవ పాత్రుడు తండ్రి నీకు స్తోత్రం. మా పరలోక దేవా పరిశుద్ధుడు, ప్రేమగల దేవా కృపగలవాడా నీకు వందనాలు. మహోన్నతుడు తండ్రి స్తోత్రం. ఇంతవరకు నీ సన్నిధిలో అయా మీ మందిరంలో నేను స్తుతించి ఆరాధించే వాక్యం ఇచ్చావు, ధన్యత ఇచ్చావు, సహవాసం ఇచ్చావు. అందును బట్టి నీకు మహిమ, ఘనత, కీర్తి, ప్రభావమును అర్పిస్తున్నాము. పరిశుద్ధుడానికి స్తోత్రం. 12:26 సెలవిచ్చిన మాటలను చూచాము. ఒకడు నన్ను సేవించినట్లయితే అతడు నన్ను వెంబడింపవలెను. ఎంత అద్భుతమైన మాట తండ్రి. ఏమనుకుంటున్నావు? కేవలం నమ్మితే చాలేమో, కేవలం ఉంటే చాలేమో, దేవుడు అంటే నాకు ప్రేమ అంటే చాలేమో అని మా మాటల్లో అనిపిస్తున్నా ఆ చురకన భావాన్ని తీసివేయి తండ్రి. ఎల్లప్పుడూ నిన్ను వెంబడించేవారు కావాలి. కష్టకాలంలో నీ ప్రక్క నిలబడ్డాడు యోహాను తండ్రి. ఆయన పెద్ద ఎత్తున పేతురు యోహాను దగ్గరికి ఆ వేళనైన యూదులే వస్తుంటే ఆ స్పష్టపడి 40 ఏళ్ల వ్యక్తి వారి పక్షంగా నిలబడ్డాడయ్యా. పౌలు గారు అంటాడు, సంగమా మీరు క్రీస్తుని పొందారు, మీరు మాదిరిగా ఉండండి, ఏది చూచారో విన్నారో దాని ప్రకారం చేయండి, మీ ఆసక్తి మొదటి ఎలా ఉందో చివరి వరకు కొనసాగించండి. ఇది కదా మేము వెంబడించబడితే ఆ విధంగా వెంబడించడానికి సహాయం చేయండి. అప్పుడు నీవెక్కడుంటే అక్కడే మార్చవద్దు, నీతోనే మాస్తాను వల్ల అట్టి గంట వారికి ఇస్తున్నావు తండ్రి. నువ్వెంత ధన్యులమో. ఇంతవరకు నిలబడే వాక్యం మా అందరంతరంగా గురించి మహిమందు యేసు నామములో తండ్రి. ఆమేన్. మరణాకండి.